అండి అందరికీ ఇవాళ మన వీడియోలో క్యాబేజీతో మనం పచ్చడి ఎలా చూద్దాము. రెగ్యులర్గా అయితే మనం క్యాబేజీతో కూర చేసుకుంటాం, లేదంటే సలాడ్ చేసుకుంటాం, లేదంటే బజ్జీలు చేసుకుంటాం. కానీ డిఫరెంట్గా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇవాళ మన వీడియోలో. దీనికోసం ఒక మీడియం సైజ్ క్యాబేజ్ తీసుకుని దీన్ని సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ కూడా బౌల్లో వేసుకుందాము. ఎంత సన్నగా తరుక్కుంటే క్యాబేజీ ఎంత బాగుంటుందండి. ఇదంతా మనం ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుని దీనికి సరిపడా కొంచెం చింతపండు తీసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ ఇంత చింతపండుని తీసుకుని దీనికి సరిపడా సాల్ట్, ఒక పెద్ద టేబుల్ స్పూన్ సాల్ట్, నేనైతే పింక్ సాల్ట్ తీసుకున్నాను. ఈ చింతపండు సాల్ట్ తీసుకుని క్యాబేజీకి పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. మనం ఒకసారి అడుగు పైన బాగా తడిపి పెట్టుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా అడుగు పైన బాగా కలిపేసుకుంటే ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచుకుంటే ఇది ఊరుతుందండి. బాగా మనం వేసిన సాల్ట్కి క్యాబేజీ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. 1 అవర్ పాటు అయితే బాగా కలిపేసి పక్కన పెట్టేద్దాం దీన్ని. వన్ అవర్ తర్వాత తీసి చూస్తే మనకి ఈ విధంగా అయితే ఊరుంటుందండి. ఇప్పుడు దీనికి సరిపడా మనం ఏ టేబుల్ స్పూన్తో అయితే సాల్ట్ తీసుకున్నామో దాంతోనే 2 కప్పులు కారం వేసుకుని 2.5 కప్స్, అదే కప్పుతో కొంచెం ఆవపిండి, కొంచెం మెంతిపిండి వేసి బాగా అడుగు పైన కలపాలి దీన్ని. క్యాబేజ్లో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఎన్నో పోషకాలు అయితే ఉన్నాయి. దీన్ని రెగ్యులర్గా ఇష్టపడని వాళ్ళు కొంచెం డిఫరెంట్గా క్యాబేజ్ కూడా పచ్చడితో ట్రై చేయొచ్చు. ఇది చాలా బాగుంటుందండి. రైస్లో కానీ టిఫిన్స్లో కానీ మనకి బయట పెట్టుకుంటే సరిపడా సాల్ట్ చక్కగా వేసుకుంటే 1 మంత్ దాకా అయితే నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ అయినా పాడవదండి. ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కానీ ఉప్పు కారాలు చక్కగా పడాలి పచ్చడికి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నాక 1 కప్పు పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుని దీనికి సరిపడా ఆవాలు, జీలకర్ర, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుని తాలింపు పెట్టుకుని ఈ తాలింపు కొంచెం చల్లారాక మరీ మసలేదైతే పొయ్యొద్దు. కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియో కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఈ తాలింపు చల్లారాక మనం ఈ తయారు చేసి పెట్టుకున్న మిశ్రమంలో పోసేసుకుని ఒక 2 నిమ్మకాయల్ని తీసుకుని రసం పిండుకుని ఆ నిమ్మరసం పోసుకుంటే మనకి పచ్చడి రంగు మారదు. ఎంతకాలమైనా అలాగే ఉంటుంది. పుల్లగా తినేప్పుడు కూడా బాగుంటుంది. మనం చింతపండు కూడా ఎక్కువ వేసుకోలేదు కాబట్టి కొంచెమే వేసాం కాబట్టి 2 కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది బాగా అడుగు పైన కలిసేట్టుగా కలిపేసుకుని ఒక 5-6 గంటలు అయితే పక్కన పెట్టేసుకుంటే పచ్చడి ఊరుతుందండి బాగాను. మనకి ఈవినింగ్ టైం కలుపుకుంటే మార్నింగ్కి బాగుంటుంది. ఒక 6 అవర్స్ అయితే ఊరబెట్టేసుకుంటే పచ్చడి బాగా ఊరి చూసారా ఈ విధంగా అయితే తయారైపోతుంది మనకి 6 అవర్ తర్వాత. ఇది వేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అద్భుతంగా ఉందంటారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.